project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. ఆంధ్ర రాష్ట్ర ఆశా జ్యోతి, ఆంధ్ర రాష్ట్ర ఇది కోట్ల ప్రజల యొక్క గుండె చెప్పుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి అరంగేటం శంకరరావు ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గుంతకల్ నియోజకవర్గం తరఫున వై వెంకటరామరెడ్డి గారి తరఫున మరియు మా తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాం. రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుభిక్ష పరిపాలన అందిస్తూ సంక్షేమ పథకాలు అన్ని ప్రతి ఒక్క ఇంటికి ఆంధ్ర రాష్ట్రంలో అందినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎండ అనకుండా చూడుకోకుండా ఈ రోజు ఇంత ఎండ ఉన్నా కూడా ఈ పబ్లిక్ లోకి వచ్చి ఇంత ఎండాకాలంలో మేము రోజాలు ఉండి కూడా ఉపవాస దీక్షలో ఉండి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి వచ్చినామంటే మీరే తెలుసుకోవాలా. రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో వైనాట్ 175 అనే నినాదంతో వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో అత్యున్నతమైనటువంటి మెజార్టీతో గెలుపొందుతారని చెప్పి తెలియజేస్తూ ఈ గుంతకల్ నియోజకవర్గంలో వైనాట్ 1 లక్ష మెజార్టీతో వై వెంకటరామరెడ్డి గారు గెలుపొంది ఆంధ్ర రాష్ట్ర కేబినెట్ లో మినిస్టర్ గా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మీ పత్రికకి తెలియజేస్తున్నారు. జై జగన్. విశాఖపట్నంలో 2019లో ఏ విధంగా అయితే విజయోత్సవం కనబడుతుందో అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం ఆయన విజయానికి సంకేతంగా సంఘీభావం తెలిపేదాని కోసం యావత్ నియోజకవర్గ ప్రజలంతా ఇక్కడే ఉన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు ఆయన రాక కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారంటే ఆయన రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఎప్పుడెప్పుడు చేసుకోవాలని ఇదిగా చూస్తున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వై నీడ్ ఎంపీ సీఎం జగన్ అన్నారు. మేమేమంటున్నామంటే అది ఎంతో మా గుండెల్లో ఉండే మాట. ఇక్కడ మేమేమంటున్నామంటే వై నీడ్ గుంటకల్ వైవిఆర్ అని మేమంటున్నాం. ఎందుకంటే ముందు పెన్నడం లేని విధంగా గుంటకల్ నియోజకవర్గంలో వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి పథకాలు అన్ని ఇన్ని కావు, అలాగే సంక్షేమ పథకాలు అన్ని ఇన్ని కావు. అలాగే ఆయన స్వహస్తాలతో సొంత నిధులతో ఎంతో మందికి చారిటీ చేశాడు. విద్యార్థులు చదువుకునే వాళ్ళకి, సీఏ చదువుకునే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చాడు, ల్యాప్టాప్ కొనిచ్చాడు. అదేవిధంగా కరోనా మహమ్మారి టైంలో 2 అంబులెన్సులు పెట్టాడు. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ తెచ్చాడు. అది ఎన్నో ఏళ్ల నాటి కళ. అలాంటిది ఎన్నో అసాధ్యం లేని పనులన్నీ సుసాధ్యం చేస్తున్న వ్యక్తి మన వై వెంకటరామరెడ్డి అన్న గారు. అందుకనే మేమంతా ఏమంటున్నామంటే వై వెంకటరామరెడ్డి అన్న గారు గుంతకల్కి ఎందుకు కావాలంటే ఇందుకే ఈ అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి చేరాలా, ఈ సహాయ సహకారాలు ప్రతి ఒక్క పేదవాడికి చేరాలా అనే ఉద్దేశంతో మేము వెంకటరామరెడ్డి గారికి కావాలని ముందు ఉండి ఆయన కోసం అభివృద్ధిని శ్రమిస్తామని చెప్పి. ఎందుకంటే ఒక నానుడు ఉంది, గుంటకల్ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే ఉంటారో, ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో వాళ్ళు అక్కడ పైన వాళ్ళ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటాడు. అనేది నిరూపించడం. రెండోసారి ఎప్పటికీ ఇక్కడ వరుసగా 2 సార్లు గెలిచడం నాడు ఉంది. దాన్ని చరిత్రను తిరగరాయబోతున్నాం. మళ్ళా వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటున్నాం. మా మిత్రులు ఇందాక చెప్పినట్లు కంపల్సరీగా ఆయనకు మినిస్ట్రీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక చిన్న విన్నపం వెంకటరామరెడ్డి అన్న గారి తరఫున మరి జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తల్ని, నాయకులను కూడా కొద్దిగా ఒక రాముడు వృద్ధి మీద ఎట్లయితే చూసి ఆయన 2 చేతులు నిమిరాడో అదేవిధంగా మీరు కూడా కార్యకర్తల్ని, నాయకుల్ని మీ 2 చేతులు వేసేట్లా నిమిరి మాకు ఒక మంచి అవకాశాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా యావత్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై జగన్. లక్ష మెజార్టీ వచ్చి తీరుతుంది. ఈ రోజున సభ దాదాపుగా 40 నుంచి 50,000 మధ్యలో ఒక్క జనం తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి పాదంలో ఈరోజు గుర్తులో చేస్తున్నటువంటి మేమంతా సిద్ధం ప్రోగ్రామ్ కి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలకడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఇదే మా అభిమానం అంటే, ఎందుకంటే చెప్పిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన తమ్మున్న మొగోడు జగన్మోహన్ రెడ్డి. ఇదే 4 ఏళ్ల కిందట పాదయాత్రలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ కాలేజ్ కావాలంటే తీసుకోండి అన్న, బ్లడ్ బ్యాంక్ కావాలంటే తీసుకోండి అన్న, అభివృద్ధి కావాలంటే తీసుకోండి, ఏదైతే కానీ తగ్గేదని అనే విధంగా
వినోద్ కుమార్ రెడ్డి ఇండిపెండెంట్ లో ఉన్నా నేను. కానీ ఈ రోజు ఒక కసాపురంగా చెప్తున్నా, ఒక కసాపురం అనే విలేజ్ లో సచివాలయం, రైతు భరోసా, వైఎస్ఆర్ క్లినిక్, అమ్మఒడి అయితే దాదాపుగా 280 మందికి, పింఛన్లు 480 మందికి, తెల్లవారితేనే పింఛన్లు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అభివృద్ధి అంటే ఏది చేసి చూపించిన తమ్మున్న మగోడు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి. గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కష్టకాలంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మన ప్రీతం నాయకుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఏర్పడడం జరిగింది. మన రాష్ట్రం విడిపోయి చాలా రకాలుగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఓదార్పు యాత్ర పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేపట్టడం, ఆ ఓదార్పు యాత్రలో ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులను స్వీకరించి యువకుల నుంచి, విద్యార్థుల నుంచి, వృద్ధుల నుంచి, మహిళల నుంచి ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో ఏమేమి కష్టాలు పడుతున్నారో, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల దగ్గర నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ ఆ యొక్క సమస్యలను తెలుసుకుని ఒక అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలని 199% అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు మన ప్రీతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాట ఇచ్చాడు అంటే 100% చేస్తాడు. మాట ఏదైతే చేయవలసింది ఏదైతే ఉందో దానికే మాట ఇచ్చినటువంటి నేత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఒడిదొడుకులున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా ఇచ్చిన మాటని తప్పకుండా, మాట తప్పని మడం తిప్పని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమైనటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి మంచి పథకాలు చేయడం ద్వారా ముందుకు రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి చేయాలన్నటువంటి సదుద్దేశంతో, సంకల్పంతో మన ముందుకు రాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఏ విధంగా అయితే ఆశీర్వదించి ఆరాధించారో ఈసారి కూడా అదే విధంగా మీ యొక్క ప్రజలందరూ యొక్క ఆశీర్వాదం అందించి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మేమంతా సిద్ధము బస్సు యాత్రలో భాగంగా ఈ రోజు అనంతపురం జిల్లాలో సాధన స్వాగతం జనస్వాగతం పలుకుతున్నాము. ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా జిల్లాలో 14 ఖచ్చితంగా 14 ఫిక్స్ చేస్తామని, బడుగు బలైన వర్గాలకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందని, ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో వైనాడు 175, వైనాడు 1 lakh, ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గంలో వైనాడు 1 lakh, ఖచ్చితంగా 1 lakh మెజార్టీ గుంతకల్ నియోజకవర్గంలో తెప్పిస్తామని చెప్తూ ఉన్నాము. ఈ రోజు బస్సు యాత్రలో భాగంగా గుర్తుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి ఇక్కడ అభిమానులు ప్లస్ ప్రజలు అంతా ఉత్సాహంగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో 2024 ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గంలో వైనాడు 1 lakh ఖచ్చితంగా లక్ష మెజార్టీ చేస్తామని చెప్తున్నాము. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి పట్టణానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ బస్ యాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యి ప్రజల యొక్క బాధలను, వారి యొక్క సమస్యలను తెలుసుకోవడానికి మరియు ఈ రాష్ట్రంలో మరొకసారి అధికారాన్ని చేపట్టడం కోసం మరొకసారి ఈ రోజు పాదయాత్ర ఏ విధంగా అయితే జరిగిందో అదే తరహాలో ఈ రోజు బస్ యాత్ర నిర్వహిస్తున్నాడంటే ఏకైక మనగాడు ఎవరైనా ఉన్నాయంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజలతో పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలను పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను ఈ రోజు నెరవేర్చుకుంటున్నటువంటి వ్యక్తి. మరోసారి నన్ను మీకు ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటైనటువంటి గొప్ప మాట చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ రోజు నవరత్నాల్లో ఉన్నటువంటి అన్ని పథకాలకు ఈ రోజు ప్రజలకు చేరువ, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా, ఎవ్వరికి లంచాలు ఇవ్వకుండా నేరుగా వారి ఖాతాల్లో బటన్ నొక్కి ఈ రోజు వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా గుంతకల్ నియోజకవర్గంలో ఆనాడు వై వెంకటరామరెడ్డి అన్న గారు గుంతకల్
గుంతకల్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం తన మేనిఫెస్టో గుంతకల్ బ్లడ్ బ్యాంకులు, పాలిటెక్నిక్ కళాశాలలు మరియు 100 పడకల హాస్పిటల్ 200 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం కోసం మరియు ఆర్టీఓ కార్యాలయం కోసం ఆనాడు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తి ఈ 2 సంవత్సరాల్లోనే ఉన్నారు ఎవరైనా అంటే అది వై వెంకటరెడ్డి అన్నారు. అభివృద్ధి అంటే వెంకటరెడ్డి అంటే అభివృద్ధి అన్న విధంగా ఈ రోజు గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి వై వెంకటరెడ్డి అన్న గారు ఈ రోజు మరోసారి ఆయన పట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద నమ్మకం ఉంచి 3వ టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయనను ఈ రోజు గతంలో 50,000 మెజార్టీతో గెలిపించుకున్నారు. ఈ రోజు 1,00,000 మెజార్టీలతో ఈ రాష్ట్రంలో జిల్లాలోనే వై వెంకటరెడ్డి అన్న గారు 1,00,000 మెజార్టీతో గెలిపించుకునే కోసం గుంతకల్ నియోజకవర్గం మొత్తం కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వై వెంకటరెడ్డి అన్న గారు ఈ గుంతకల్ నియోజకవర్గానికి మరిన్ని సేవలు అందించాలన్నా, ఈ గుంతకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా వెంకటరెడ్డి అన్న గారిని మరోసారి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పేసి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నిటి కూడా ఆకర్షితులై ఈ రోజు మేము కూడా గతంలో వేరే పార్టీలో పనిచేసినప్పుడు కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి, వెంకటరెడ్డి అన్న జాడల్లో నడవాలని చెప్పేసి అభివృద్ధి కోసం పాటు పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరో సీఎం చేసుకోవాలని చెప్పేసి మేము కంకణం కట్టుకొని ఈ రోజు మేమంతా యువత కథలు రావడం జరిగింది. గుంతకల్ నియోజకవర్గం నుంచి ఈ రోజు ఎవరైతే ఇక్కడ గెలుస్తారో రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారం ఉంటుంది. ఆ అధికార పార్టీ నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని గిఫ్ట్ గా వెంకటరెడ్డి అన్న గారిని 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు రావాలన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయాలన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2వ కూడా ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమంతా సిద్ధం సభకు చేస్తున్న సందర్భంగా మేము ఇక్కడికి వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మేము ఆయనకు వెన్నుదన్నగా నిలవడానికి మేమంతా ఇక్కడికి వచ్చేసి ఉన్నాము. ఆయనకు సాధారణ స్వాగతం పలుకుతున్నాము. ఈ రోజు మేము ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి చేసినటువంటి కృషి, ఆయన సేవలు నిజంగా గతంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయని స్థాయిలో ఆయన చేసినాడు. కాబట్టి ఈరోజు ప్రతి బీసీ నాయకుడు కానీ, ప్రతి బీసీ మహిళ కానీ, ప్రతి బీసీ సామాజిక వర్గము ఈరోజు ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి గౌరవంగా పొందుతూ ఈరోజు ఎనలేనటువంటి కాళ్ళ రేగేసుకొని బతుకుతున్నటువంటి రోజులు వచ్చేసినాయి. అందుకే ప్రతి బీసీ గర్వంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాము. అంతేకాకుండా ఆయనని ఒక 25 సంవత్సరాల పాటు మేము ముఖ్యమంత్రిగా చూడదలిచినాము. అందులో భాగంగానే ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క ఓట్లన్నీ మేము ఆయనకి వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.